కృష్ణకాంత్ అలియాస్ క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ గుమ్మాడి అంటే ప్రియదర్శి, మాధవ్ లెరంగి అలియాస్ మ్యాడ్ని అంటే రాహుల్ రామకృష్ణ ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వీరి కోరిక. పిహెచ్డి కోసం లేగసీ యూనివర్సిటీలో చేరతారు. 5 ఏళ్లైనా పిహెచ్డి పూర్తి చేయరు. కాలేజీలో వీళ్ళు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపిస్తాడు కాలేజీ ప్రిన్సిపల్ రంజిత్ విలుకొండ అంటే శ్రీనివాస్ అయ్యంగార్. ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు గమనించి, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి తాము కూడా టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారం ఎత్తి A to Z సర్వీసెస్ పేరుతో ఓ దుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే ఈ ముగ్గురి టీం పేరు బ్యాంక్ బ్రోస్. బ్యాంక్ బ్రోస్ నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బు కోసం ప్రజలని మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్ అంటే ఆదిత్య మీనన్ ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివర ఉన్న సంపంగి మహల్కి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దయ్యం ఉన్న ఆ మహల్కి వెళ్ళిన తర్వాత బ్యాంక్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి, సంపంగి మహల్ కథ ఏంటి, ఇంతకీ ఆ మహల్లో నిధి ఉందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్ధంగా లాజిక్లెస్ గా ఉంటాయి, కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ఓం భీమ్ బుష్ ఒకటి. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష అందుకు తగ్గట్లే ఓన్లీ క్యాప్షన్ తో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో 2.5 గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. జాతిరత్నాలు తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హర్రర్ని జోడించి చివర్లో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ, మరికొన్ని చోట్ల భయపడుతూనే ఓ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చే వరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంక్ బ్రోస్ A to Z సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజల్లో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్ కి థియేటర్లో నవ్వడం ఖాయం. అలాగే అర్ధరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి ఆదిత్య మీనన్ కు సంబంధించిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సంపంగి మహల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హర్రర్ సీన్స్ పెట్టాలి, ఎలాంటి సీన్స్ కి నవ్వుతారో అలాంటివి లెక్కలేసుకొని మరి బలమైన స్క్రిప్ట్ ని రాసుకున్నాడు. సంపంగి దయ్యం ప్రియదర్శిని భయపట్టించే సీన్స్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దయ్యం నేపథ్యం తెలిసాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్ గా ఉంటాయి. కానీ చివర్లో మాత్రం ఓ కొత్త పాయింట్ ని టచ్ చేశారు. ఇంతవరకు ఎవరు అలాంటి అంశాన్ని అంత డిఫరెంట్ గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్ని సంభాషణలు సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం 2.5 గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు.